my dreams did I imagine that one day after granddaughter will come and learn from me, I will come to Hyderabad, and this is the result of it. This is really a very career moment for us. And I believe I am the only one who calls him Kasu Garu. Am I right? నేను ఒక్కదాన్ని కదా మీకు పిలిచేది కాసు గారని చెప్పండి. అది 40 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఇంత కూడా మాట్లాడుకుంటారు. రాజారెడ్డి గారు, రాధారెడ్డి గారు, కౌశల్య గారు ముగ్గురు కూడా నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారికి చాలా ఆప్తులు. రాజీవ్ గాంధీ గారే అడిగి వాళ్ళ నాట్య ప్రదర్శన చేయించుకున్నారు. అలాంటి వారి దగ్గర మన మనవరాలు చిరంజీవి సౌభాగ్య అక్షిత డ్యాన్స్ ప్రదర్శన, డ్యాన్స్ నేర్చుకోవటం, మొన్న ఢిల్లీ వెళ్ళి 14 రోజుల నుండి వాళ్ళ దగ్గర చివరిగా మళ్ళా ట్రైనింగ్ అయి వచ్చింది. ఇవాళ ఈ హాల్ గుర్తొస్తుంది. ఈ రవీంద్ర భారతి నాటి ముఖ్యమంత్రులు సంజయ్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, నాటి వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారిని పిలిపించి ఓపెన్ చేయించాడు. అలాంటి పవిత్రమైన హాల్, ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అలాంటి చోట మా మనవరాలు కూడా ఈరోజు ప్రదర్శన చేయటం చాలా సంతోషంగా ఉంది. రాజారెడ్డి గారికి, రాధారెడ్డి గారికి, కౌశల్యకి, యామినికి నా కృతజ్ఞతలు. సెలవు. Every one of you who has graced this occasion, it means a lot for both Shilpa and I. It means even more for Akshita. And I would also like to take this opportunity to thank Gurulu Dr. Raja Reddy Garu, Radha Reddy Garu, Kaushala Reddy Garu and Yamini Reddy Garu for teaching this art form to Akshita. I think it's food for her soul. And once again, I would like to thank each and every one of you who has graced this occasion. Thank you. Father Abhinam Garu, please come. Proud grandparents, parents, ముందు ఇంత చక్కటి నాట్యం ప్రదర్శించడం, దానికి అక్షితమ్మ ఈరోజు ఎంతో బాగా తన హావభావాలైతేనేమి, తన నృత్య కదలికలైతేనేమి చాలా చక్కగా అనిపించినాయి. ముఖ్యంగా భారతీయులకి, మనందరికీ మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎంతో ముఖ్యం. దానికి తల్లిదండ్రుల ఆలోచనలు అనుగుణంగా మంచి గురువులు కనుక ఉంటే ఈ సంస్కృతి ఇలాగే కొన్ని తరాలకి చెందే విధంగా సమాజానికి అందించడానికి ఒక మంచి వేదిక మనందరం కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇంత మంచి గురువులు రాజారెడ్డి గారు, రాధారెడ్డి గారు, అలాగే కౌశల్యమ్మ, అలాగే వాళ్ళ పాప యామిని ఈరోజు చూస్తే తను కూడా అదే ఆలోచనలు, అలాంటి బెంచ్ మార్క్స్ వాటన్నిటిని తరగనీయకుండా మళ్ళా ఈ కొత్త కాలంలో కొత్త ఆలోచనలు ఉన్నా కూడా, వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మన యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే ఈ పరిస్థితిలో యామిని గారి Every one of you who has graced this occasion, it means a lot for both Shilpa and I. It means even more for Akshita. And I would also like to take this opportunity to thank Gurulu Dr. Raja Reddy Garu, Radha Reddy Garu, Kaushala Reddy Garu and Yamini Reddy Garu for teaching this art form to Akshita. I think it's food for her soul. And once again, I would like to thank each and every one of you who has graced this occasion. Thank you.